మనము నిర్మూలము చేయవలసినది నిర్మూలన చేయకుండా మన వద్ద ఉంచుకోకూడదు. ఏమిటి నిర్మూలన చేయవలసిందంటే, ఈ రోజుల్లో భయంకరమైన దుర్బోధలు, అబద్ధ బోధలు, అసత్యం, కల్పనా కథలు ఎవరికి వారుగా ప్రయోజనము కలుగునట్లుగా, తమకు ఇచ్చవచ్చినట్లుగా, తమ స్వలాభము కొరకు బోధిస్తూ ఉన్నారు, ప్రకటిస్తూ ఉన్నారు. ఎన్నో బోధలు ఈరోజు మనం వింటూ ఉన్నాం. ఆయన పేరునే ప్రకటించబడుతూ ఉన్నాయి అవన్నీ. అందుకే మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి అని దేవుడు ఈ దినాన తీవ్రంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆజ్ఞలను పాటించడానికి ఇష్టపడుతున్న మనం, పాటించడానికి సిద్ధపడుతున్న మనం, ఆయన యొక్క వాగ్దానాన్ని, ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోవడానికి ఆశపడుతున్న